హైదరాబాద్ లాపినోజ్ పిజ్జా రెస్టారెంట్లో బొద్దింక ప్రత్యక్షమవడం కలకలం సృష్టిస్తోంది. వినియోగదారుడు ఆర్డర్ చేసిన పిజ్జాలో బొద్దింక ప్రత్యక్షమైంది. తన పిల్లల కోసం పిజ్జా ఆర్డర్ చేశాడు వినియోగదారుడు. పిజ్జా నుంచి బొద్దింక రావడంతో వినియోగదారుడు షాక్కు గురయ్యాడు. ఫుడ్ కోర్టు నిర్వాహకులను ప్రశ్నించగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశాడు. అన్ని కవరేజ్లే ఉన్నాయి ఆడ. సరే సాయిబాబాకి ఇక్కడ ఫోన్ చేసిన ఇవన్నీ ఇంకా పేమెంట్ కాలేదు. అది హైదరాబాద్ లాపినోజ్ పిజ్జా రెస్టారెంట్లో బొద్దింక ప్రత్యక్షమవడం కలకలం సృష్టిస్తోంది. వినియోగదారుడు ఆర్డర్ చేసిన పిజ్జాలో బొద్దింక ప్రత్యక్షమైంది. తన పిల్లల కోసం పిజ్జా ఆర్డర్ చేశాడు వినియోగదారుడు. పిజ్జా నుంచి బొద్దింక రావడంతో వినియోగదారుడు షాక్కు గురయ్యాడు. ఫుడ్ కోర్టు నిర్వాహకులను ప్రశ్నించగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, అయితే హైదరాబాద్ నగరంలో మరోసారి ఆహార భద్రతపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఘటన వెలుగులోకి వచ్చింది. అయితే ముషరంబాగ్ లో మెట్రో పిల్లర్ నెంబర్ 1505 సమీపంలో లాఫినోస్ పిజ్జా రెస్టారెంట్ లో వినియోగదారుడు ఆర్డర్ చేసినటువంటి పిజ్జాలో బొద్దింకలు కనిపించడం కలకలం రేపింది. అయితే సమాచారం ప్రకారం ఒక వ్యక్తి తన పిల్లల కోసం పిజ్జా ఆర్డర్ చేయగా పిజ్జా బాక్స్ ఓపెన్ చేయగానే అందులో బొద్దింకలు కనిపించాయంటూ కూడా చెప్తున్నటువంటి ఆ దృశ్యాలను చూస్తున్నాం. ఈ దృశ్యం చూసి షాక్ గురైనటువంటి బాధితుడు వెంటనే ఆ రెస్టారెంట్ సిబ్బందిని ప్రశ్నించడం జరిగింది. అయితే నిర్వాహకులు మొదట నిర్లక్ష్యంగా స్పందిస్తూ పొంతలేని సమాధానాలు ఇచ్చారంటూ కూడా బాధితుడు ఆరోపిస్తున్నాడు. అయితే ఆ తర్వాత జరిగినటువంటి ఆ చర్చలలో తమ వద్ద తప్పు జరిగిందంటూ అంగీకరించినట్టుగా కూడా తెలుస్తుంది. ఈ ఘటన పైన ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి బాధితుడు మీడియాకు సమాచారం ఇచ్చి ఫుడ్ సేఫ్టీ అధికారులకు మరియు స్థానిక పోలీసులకు కూడా ఫిర్యాదు చేయడం జరిగిందంటూ కూడా తెలుస్తుంది. పిల్లల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నటువంటి వీళ్ళను ఎట్టి పరిస్థితుల్లో వదిలేది లేదంటూ కూడా మండిపడ్డట్టుగా తెలుస్తుంది. అయితే ఈ ఘటన పైన ఫుడ్ సేఫ్టీ అధికారులు దర్యాప్తు చేపట్టినట్లుగా తెలుస్తుంది. రెస్టారెంట్ లో పరిశుభ్రత ప్రమాణాలు పాటిస్తున్నారా లేదా అన్న విషయం పైన సమగ్ర తనిఖీలు నిర్వహించే అవకాశం ఉంది అంటూ కూడా తెలుస్తుంది. అయితే నగరంలో పెరుగుతున్న ఇలాంటి ఘటనల నేపథ్యంలో వినియోగదారులు అప్రమత్తంగా ఉండాలంటూ కూడా నిపుణులు సూచిస్తున్నారు. అయితే ఆహార భద్రత విషయంలో రాజీ పడితే కఠిన చర్యలు తప్పాయంటూ కూడా అధికారులు హెచ్చరిస్తున్న నేపథ్యంలో మొత్తంగా కూడా ఆ తీవ్ర వాగ్వాదం అనంతరం మొత్తంగా యజమానిదే తప్పు అంటూ కూడా ఒప్పుకోవడం జరిగిందంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితులను చూస్తున్నాం. అదేవిధంగా కస్టమర్ కూడా తనకు జరిగినటువంటి అన్యాయానికి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కూడా మొత్తం సంఘటన స్థలాన్ని పరిశీలిస్తున్నట్టుగా తెలుసు. అదేవిధంగా ఫుడ్ సేఫ్టీ అధికారులు కూడా సమాచారం అందుకున్నారు. ఫుడ్ సేఫ్టీ అధికారులు కూడా ఆ యొక్క భద్రత నాణ్యత ఆహార పదార్థాల నాణ్యత గురించి కూడా మొత్తంగా ఎంక్వైరీ చేస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. రైట్ ప్రవీణ్, థ్యాంక్ యూ. అన్ని కవరేజ్లే ఉన్నాయి ఆడ. సరే సాయిబాబాకి ఇక్కడ ఫోన్ చేసిన